నమస్తే. క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలండి. సంతోషం. ఉగాది శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ ఉగాది. సో ఫ్రెండ్స్, మన డాక్యుమెంట్ కంట్రోలర్ కోర్సులో భాగంగా డాక్యుమెంట్ కంట్రోలర్ చేసే 30 డ్యూటీల్లో ఇంపార్టెంట్ 30 పనుల్లో ఒక పని ఈరోజు 13th వన్, దాని గురించి తెలుసుకుందాం. ఓకేనా? సో ఫ్రెండ్స్, డాక్యుమెంట్ మెటాడాటా. Capture and manage metadata for each document, including relevant project information. అంటే మన డాక్యుమెంట్కు సంబంధించిన ఇంపార్టెంట్ కీస్ లైక్ డేట్, అదేంటి, దేనికోసం, పర్పస్ ఏంటి, ఇలాంటి విషయాలన్నీ మనకు క్లియర్గా క్యాప్చర్ చేసుకోవాలి, రాసుకోవాలి. సో అదేదో ఇప్పుడు మెటాడాటా అనేది ఒక కొత్త పదంలాగా ఉంది కదా. వి విల్ సీ వాట్ ఇట్ ఈస్. చూడండి, సింప్లీ డిఫైన్డ్ మెటాడాటా ఈజ్ ద సమ్మరీ అండ్ డిస్క్రిప్షన్ అబౌట్ యువర్ డాటా దట్ ఈస్ యూజ్డ్ టు క్లాసిఫై, ఆర్గనైజ్, లేబుల్, అండర్స్టాండ్ డాటా. అంటే మేకింగ్ సార్టింగ్ అండ్ సెర్చింగ్ ఫర్ డాటా మచ్ ఈజియర్. సులభంగా వెతికేలాగా. అంటే మొత్తం గడ్డివాములో సూది అని చెప్పాను కదా. గడ్డివాములో సూదిని ఎలా వెతుకుతాం? ఇట్స్ వెరీ డిఫికల్ట్. అలానే మన డాటాకంటూ, మన డాక్యుమెంట్ కంటూ కొన్ని అట్రిబ్యూట్స్, కొన్ని లైక్ నెంబరింగ్, దాని డిస్క్రిప్షన్, పర్పస్, డేట్, ఇట్లాంటివి పెట్టామనుకోండి, మనకు వెతకడానికి మరి అర్థం చేసుకోవడానికి చాలా ఈజీ అయిపోతుంది. అదే మెటాడాటా. లేబుల్ పెట్టడము, ఆర్గనైజ్ చేయడము, ఇవన్నీ మెటాడాటాకు సంబంధించి. సో ఫ్రెండ్స్, ఇది మన దగ్గరికి డాక్యుమెంట్ రాగానే ఆ డాక్యుమెంట్కు సంబంధించిన మనం మెటాడాటా తీసుకొని పక్కన పెట్టుకుంటే మనకు అవసరమైనప్పుడు ఈజీగా, సులభంగా దాన్ని ట్రేస్ అవుట్ చేయొచ్చు, ఐడెంటిఫై చేయొచ్చు. ఎందుకంటే ఈ డాటా మేనేజ్మెంట్లోనే ఇక చూడు, హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ డాటా క్రియేటెడ్ అండ్ కలెక్టెడ్ అక్రాస్ ఎంటర్ప్రైజ్. ఎందుకంటే కంపెనీస్కి చాలా కష్టమవుతుంది ఈ డాటా మేనేజ్ చేస్తూ. దానివల్ల చాలా టైం వృధా అవుతుంది, డబ్బులు వృధా అవుతాయి ఫ్రెండ్స్. సో అందుకోసమే మనం డాక్యుమెంట్ సబ్మిట్ చేసేటప్పుడే మనకు కావాల్సిన డాటాను, అంటే ఆ డాక్యుమెంట్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం స్టోర్ చేసుకొని పెట్టుకుంటే మన పని చాలా సులభం అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇది మెటాడాటా గురించిన ఇన్ఫర్మేషన్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఉగాది. ఈ రోజుతో మన సేల్ అయిపోతుంది. అంటే ఈరోజు రాత్రి వరకు అనుకోండి. ఇప్పటి వరకు జాయిన్ అయిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నిన్నొక అబ్బాయి నిజామాబాద్ నుంచి ఫోన్ చేసి మాట్లాడారు. ఓకే, ఓకే. ఎనీవే, మీకు ఈ నూతన సంవత్సరంలో అద్భుతమైన అవకాశాలు కనిపించాలి. ఆ అద్భుతమైన అవకాశాలతోటి మీరు మంచి జీవితానికి పునాది వేస్తూ ఒక్కొక్క అడుగు మీ లక్ష్యం వైపు సాగాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడు దీవించాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్. హ్యాపీ ఉగాది. బాయ్ బాయ్.